అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మిథున రాశి 2026-27 జాతకం. ఈ ఏడాది వీరి మాటే శాసనం అంట. ఏ విధంగా మాట శాసనం, ఏం చేస్తే ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎట్లాంటి జాతక రీత్యా ఎలాంటి గోచారం ఉందో దాని గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. 2026-27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది, మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆదాయం 8 కాగా వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 1గా, అవమానం 7గా ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి కుటుంబ కారకుడైన గురువుతో పాటు శని, కుజుడు, రాహువులు బలమైన స్థానాలలో ఉండటం వల్ల విశేష యోగాలు రాబోతున్నాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి. ఈ సంవత్సరం మిథున రాశి వారి ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి చేపట్టే ఏ పనైనా విజయం సాధిస్తారు. మిథున రాశి వారికి వర్తక వ్యాపారాలతో కలిసి వస్తుంది. కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారి ఇంటి కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించడంతో పాటు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగులకు మిథున రాశికి ఎలా ఉందంటే, పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఉద్యోగులకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు మిథున రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారం చేసే వారికి యోగకాలంగా చెప్పవచ్చు. సంపద గణనీయంగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారులతో మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కాంట్రాక్టర్లకు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి కలుగుతుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే, మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి గుర్తింపు పొందుతారు. క్రీడాకారులు గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైన విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం మిథున రాశి వారికి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబం కోసం ఈ సంవత్సరం ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది మిథున రాశి వారికి సంతోషకాలం, కుటుంబంతో ప్రేమను ఆస్వాదించే కాలం. ఇక మిథున రాశి వారిలో ఉన్న స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. ఇదండి మన మిథున రాశి వారి యొక్క గ్రహచారం. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. అండ్ మిథున రాశి వారికి ఎలాంటి రాశి ఫలాల్లో శుభ గడియలు ఆరంభం. మిథున రాశికి అదృష్టమేనంట. పరాభవనామ సంవత్సరం నుండి 2026 మార్చి 19 తెలుగు నూతన సంవత్సర నామ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని తెలుగు ప్రజలు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ తమ రాశి వారికి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. కాగా ఇప్పుడు మనం శ్రీ పరాభవనామ సంవత్సరంలోని మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మరొకసారి అన్నమాట. మిథున రాశి వారికి స్త్రీలకు శని బలం ఉండటం వలన ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కానీ ఈ రాశి స్త్రీలు తోడు లేకుండా ఏ పని చేసినా అది విజయం అవ్వదు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని చాలా ఆనందంగా గడుపుతారంట.
సో ఇదండి మన మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలు. మరిన్ని రాశి ఫలాలతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.